హలో ఎవ్రీవన్. నా ప్రీవియస్ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నేను చాలా క్లియర్గా చెప్పాను అందులో నా ఐవీఎఫ్ జర్నీ మీకు పార్ట్స్ యాజ్ అ సిరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. సో నేను నా ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా ఐయుఐ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు మేము కిడ్స్కి ఎలా ప్లాన్ చేసుకున్నాము అనేది. 2015 మాకు మ్యారేజ్ అయిందండి. వీ డిడ్ంట్ ప్లాన్ అబౌట్ కిడ్స్ బికాస్ నేను అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకున్నాను. దాని తర్వాత నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను. కంప్లీట్గా స్మూత్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. వీఆర్ లివింగ్ ఏ హ్యాపీ లైఫ్ ఆ టైంలో. సో వి డిడ్ంట్ థింక్ అబౌట్ కిడ్స్. ఈవెన్ ఎవరు కూడా కిడ్స్ లేరు ఏంటి అన్న టాపిక్ మా మధ్య రాలేదు ఎప్పుడు. ఈవెన్ ఐదర్ ఇన్ లాస్ ఆర్ ఫ్రమ్ మై పేరెంట్స్. సడన్గా ఒకరోజు కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో మా మదర్ అన్నారు, అసలు ఎందుకు ఇంకా కిడ్స్ ప్లానింగ్ అవ్వలేదు, ఒకసారి జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి విజిట్ అవ్వండి, వాట్ అనేది తెలుసుకోండి అని చెప్పి అన్నారు. సో వి డిడ్ంట్ టేక్ సీరియస్లీ, బట్ వెళ్ళాం, చెప్పిన మాట వినాలి కాబట్టి వి వెంట్ టు హాస్పిటల్. జస్ట్ జనరల్గా నియర్ బై గైనిక్ దగ్గరికి వెళ్ళాము. షీ సజెస్టెడ్ అస్ ఫ్యూ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఏఎంహెచ్ టెస్ట్, సిమెన్ అనాలిసిస్, మొడిలిటీ ఇవన్నీ చెక్ చేయడానికి కొన్ని ఫ్యూ టెస్ట్ చేశారు. సో షీ ఫైండ్ అవుట్ సమ్ పాయింట్స్. సో ఆ దగ్గర ప్రాసెస్ ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. అండ్ షీ ఫైండ్ అవుట్ దట్ ఐ హ్యావ్ సమ్ ఓవేరియన్ సిస్ట్ అని చెప్పారు నాకు. అండ్ మాకు క్లారిటీగా ఇది ప్రాబ్లమా అని మాకు ఏం చెప్పలేదు. సో తను ఏంటంటే మాకు నోవాక్ సజెస్ట్ చేశారు, బంజారా హిల్స్ నోవాక్ వెళ్ళామని సజెస్ట్ చేశారు. మేము వెళ్ళాము. బట్ ఆ తర్వాత ఏమైంది అనేది నేను నెక్స్ట్ పార్ట్లో మీకు క్లియర్గా చెప్తాను. అసలు అక్కడ మేము ట్రీట్మెంట్ తీసుకున్నామా తీసుకోలేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.